మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ మంత్రివర్యులు పిపి భరత్ గారికి, నా తోటి శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అలాగే కలెక్టర్ గారికి, ఇద్దరు కలెక్టర్లకి, సబ్ కలెక్టర్ల గారికి, మిగతా అధికారులకి, నా తోటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొదట డిప్యూటీసీ సుంకన్న గారు, వెల్దుర్తి సుంకన్న గారు చెప్పిన మాటకి సమాధానం చెప్పాలి. నాకు తెలియదు ఆయన సుంకన్న గారు ఎప్పుడన్నా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా లేచి ఈ మాట అడిగినాడా లేదా అని నాకు నిజంగా అనుమానం కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒకటంటే ఒక హామీ కూడా సరిగా నెరవేర్చకుండా ప్రజల్ని ఎలా మోసం చేసిందో మనం చూసాము. మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాం, మొదటి సంవత్సరంలోనే 70% హామీలు నెరవేర్చాము అని చెప్తాం. అన్ని కూడా అందరూ వీళ్ళు చెప్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా నెల రోజుల లోపల పూర్తి చేస్తామని మాటలు చెప్పే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాటలు చెప్పి తప్పించుకోవాలంటే ఎంత ముందు చించుకొని అరిచినా నిజంగానే ఉంటది, అబద్ధంగానే ఉంటది. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు మాట్లాడిన ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మనకు చేస్తానంటే అలా కూడా, ఎందుకంటే మా పాయింట్ మీకే చెప్తాం, నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఒకటే, ఇప్పుడు మీడియా సమక్షంలో ఇంత పెద్ద హాల్లో అధికారుల ముందు తప్పుడు సమాచారం చెబుతా ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. వ్యవసాయ అధికారి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు కరువు మండలాలు చేయమంటే ఎందుకు చేయలేదు? మంచి అబద్ధం చెప్తా ఉన్నారు. వ్యవసాయంగా సమాధానం చెప్పనండి. ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి జిల్లాని కరువు మండలాలు కూడా పెట్టకుండా ఈ రోజు వీళ్ళు అబద్ధాలు చెప్పి చప్పట్లు కావాలంటే మేము ఊరితో కూర్చోమంటాను మిమ్మల్ని. ఇదే ఏమండి, ఇంత పెద్ద సభలో వాళ్ళు అబద్ధాలు చెబితే అబద్ధమే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంది కదా. వాళ్ళు జిల్లాని నాశనం చేశారు, ఇది నిజం. వాళ్ళు చెబుతున్నది పచ్చి అబద్ధం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే అన్ని నెరవేర్చామన్నది నిజం. వాళ్ళు చేస్తున్న ఆరోపణ అబద్ధం. ఇది వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతటితో నేను ఆరోపణ గురించి ముగిస్తాను అధ్యక్ష. నేను మిగతా విషయాలు మాట్లాడాల్సింది, ఎందుకంటే ఆయన ఎంపీ చేశాడు మాట్లాడాల్సిన నేను ఎవరిలోకి వెళ్ళేవాడి కాదు, నా దగ్గరికి వస్తే వదిలేవాడిని కాదు. క్లారిటీ ఉండాలి. సరే, ఒకటి చెప్తాను, అది చెప్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత బహిరంగ చర్చకు సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నా. అయిన తర్వాత బయట బహిరంగ చర్చ మీడియా సమక్షంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి ఈ జిల్లాని నాశనం చేసినాడు, ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో ఓ జిల్లా బాగుపడుతుందని చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. బహిరంగ సవాలు వాళ్ళందరినీ బాగు చేయడానికి నేను సిద్ధంగా వీళ్ళు సిద్ధంగా
కూర్చోండి 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 జడ్జి గారు కూర్చోండి కూర్చోండి దయచేసి దయచేసి కూర్చోండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు జడ్జి గారు కూర్చోండి కూర్చోండి దయచేసి సభ్యులు కూర్చోండి ఒకసారి మనం ఆలోచన చేయాల్సింది పేరు మీద మీరు నిజంగా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో అర్థం కాదు. అమ్మఒడి పేరు మీద మీరు మోసం చేయండి, గుండెలకి చేయొచ్చు చెప్పండి. ఒక బిడ్డకి ఇచ్చి అన్యాయం చేయగా వాళ్ళు ఉసురు పోసుకునేదా మీరు? న్యాయం మాట్లాడుతున్నారు. ఈ రోజు ధైర్యంగా గర్వంగా గుండెలకి చేయొచ్చని చెప్తారు. ఎంతమంది బిడ్డలుంటే అందరికీ ఇస్తాము, అందరికీ చెప్పాల్సింది పోయి మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అమ్మ ఒడి దుర్మార్గం, అమ్మ ఒడి నష్టం, అమ్మ ఒడి వల్ల ప్రజలు నష్టపోయినారు. అన్ని ప్రాణాల్లో ప్రతి ఆడతల్లి కూడా సంతోషపడుతోంది. కూర్చోండి కూర్చోండి బయట చర్చ పెట్టించండి అధ్యక్ష. మీరు సీరియస్ ఇది. నేను చర్చించడానికి సిద్ధంగా పూర్తి డేటాతో ఆయన సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పండి అధ్యక్ష. పోతే మన వార్షిక ఇప్పటికీ మనము 80% వర్షపాతాన్ని నమోదు చేసుకున్నాం అధ్యక్ష. అందువల్లే మీకు ఐడియా ఉంటుంది, ఇప్పటికే అన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇప్పటికే విత్తనాలు వేయడం మొదలు పెట్టారు. కర్నూలు పార్లమెంట్ అంతా కూడా పత్తి విత్తనాలు ముందుగా వేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకు వేస్తా ఉన్నారంటే ముందుగా వేసిన పంటకి విలువ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశం కావచ్చు, ఇంకా వర్షం మొదలైంది ఇంకా పడిపోతుందిలే అనే ఉద్దేశం కావచ్చు, వీటన్నింటి వల్ల వేస్తా ఉన్నారు. నాకు లోపల కంగారుగానే ఉంది, ఎందుకంటే వర్షం మధ్యలో గ్యాప్ ఇస్తే పంట దెబ్బతింటదేమో అని నేను ఎక్కడికెక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అధికారులకు కూడా అవగాహన కల్పించి దీన్ని నిజంగా వర్షపాతం అనుకున్న విధంగా ఉందా లేదా అని ఎప్పటికప్పుడు మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది పత్తి, మీరు ఇప్పుడు చూస్తే కర్నూలు పార్లమెంట్, కర్నూలు జిల్లా వ్యాప్తంగా మీరమ్మా చూడండి 2,34,000 హెక్టార్లలో సాధారణంగానే పత్తి పండిస్తారు ఉంది, అంతే కదమ్మా. ఇప్పటికే 11% మంది పత్తి విత్తనాలు వేసేసినట్టుగా కూడా మీరు రికార్డులు చెప్తా ఉన్నారు. అంటే మిగతా నెక్స్ట్ పంట వేరుశనగ పంట, అంటే 54,000 హెక్టార్లు. అంటే వేరుశనగతో కానీ కంది ఆదును వరితో పోలిస్తే ఈ పత్తి 5 రెట్లు ఎక్కువ పండిస్తున్నారు కర్నూలు పార్లమెంట్ లో అన్న విషయం మీకు అర్థమవుతామమ్మా. ఆ కింద ట్యాబ్లెట్ వస్తే మీరు విత్తనాల వారి రాయితీ ఇచ్చినటువంటి వివరాలు కూడా చెప్పారు. వేరుశనగ కానీ కంది, కొర్ర, జిలుగా, పిల్లి పెసరకి 40 నుంచి 50% విత్తనాలు సబ్సిడీ ఇస్తాం. అది ఉపయోగం లేదు, మీరు చూస్తున్నారు. వేరుశనగ కానీ మిగతా పంటలు కానీ తక్కువ పండిస్తారు, దానికి సబ్సిడీ ఇస్తాం. మన సబ్సిడీ ఇవ్వాల్సింది ఎవరికి? ఎక్కువ పండించే పత్తి విత్తనాలు సబ్సిడీ ఇవ్వాలి కదా. అది వదిలిపెట్టి మిగతావన్నిటికి సబ్సిడీ ఇవ్వడం ఏమిటి? దానికి ప్రతిపాదనలు పంపించారా కనీసం? ఎందుకు పంపించలేకపోయినారు అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే 475 గ్రాములు ఉన్నటువంటి పత్తి ప్యాకెట్ 600 నుంచి 900 రూపాయల ధర మార్కెట్ లో పలుకుతా. ఇంకా సీజన్ బాగా వస్తే 1200, 1100 వస్తుంది సార్. అదే విధంగా బ్లాక్ మార్కెట్ అవుతుంది. మా దగ్గర ఆధునులు అయితే బ్లాక్ మార్కెట్ వచ్చి అమ్మే పరిస్థితి విత్తనాలు ఉంటారు. 2 సంవత్సరాల కిందట ఇదే వైఎస్ఆర్సీ తప్పలు పుట్టినారు చూసారా, ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో నకిలీ పత్తి విత్తనాల భాగోతం ఒకటి ఆధునులో బయటపడింది. ఆ సందర్భంగా సుమారుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అప్పుడు మీ ఎమ్మెల్యే ఆ రైతులతో కలిసి ముందుకు చేసిన వ్యవహారాన్ని ఊరంతా చెప్పుకుంటా ఉన్నారు. ఆ ఆధునులు ప్రమాదంగా కథలుగా చెప్పుకుంటారు. సో ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందమ్మా. గత నుంచి నేర్చుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను మీ ద్వారా చెప్తాను. ఇది మొదటి ప్రశ్న. రెండోది కౌలు రైతులకు సంబంధించిన నాకు ప్రశ్న ఉందమ్మా. 2025-26
సంవత్సరానికి 25,000 మంది కౌలు కార్డుల్ని జారీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఇప్పటిదాకా ఇచ్చింది 2,695 మాత్రమే. పెరిగిందా? సంతోషం. కానీ అది మీరు ఇచ్చిన లక్ష్యానికి 4,000కు సంబంధమే లేదు. ఎందుకంటే కౌలు రైతు కార్డు ఎందుకు ఇస్తాము అంటే, కౌలు రైతు కార్డు ఉంటే ఈ విద్యార్థు కానీ ఎరువు కానీ ఇస్తే ఈ ప్రభుత్వ పథకాలు అడుగుతున్నటువంటి రైతు భరోసా, సబ్సిడీ విత్తనాలు, ఎరువులన్నీ కూడా వాళ్ళ పేరు మీద ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. లేకపోతే ఏంటి, భూ యజమానికి డబ్బులు వెళ్తాయి, కౌలు రైతుకి ఏమీ ఉండదు. పాపం వీడు కౌలు రైతు నష్టపోయినాడు అనుకున్నాం, వాడిని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఎవరి పేరు మీద అయితే పంట రిజిస్టర్ అయ్యి అవుతుందంటే యజమాని మీద, భూ యజమాని పేరు మీద రిజిస్టర్ అవుతుంది. సో కౌలు రైతు నాకు తెలిసినంత మా ఆలూరు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలన్నింటిలో కూడా యజమానులు కంటే కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు. అందరూ చిన్న సన్నకారు 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలు తీసుకొని చేసేవాళ్ళు. వాళ్ళంతా తీవ్రంగా నష్టపడుతూ ఉన్నారు. చివరికి అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు కానీ, ఇంకేదైనా సబ్సిడీ కానీ, ఇంకేదైనా పనిముట్లు, ట్రాక్టర్లకు సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ, ఇవన్నీ కూడా భూ యజమానులు అనుభవిస్తా ఉన్నారు. ఈ తేడాన్ని గమనించాలి. ఇది ఎప్పటికప్పుడు పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం దీన్ని సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది రెండవ ప్రశ్న.